తెలంగాణ బీజేపీ నయా చీఫ్కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయా? ఆయన నామినేషన్ రోజే ఎమ్మెల్యే పార్టీని వీడడం చర్చనీయాంశంగా మారింది. బాధ్యతలు చేపట్టిన నెలలోనే ఇంటర్నల్ వార్ కొత్త బాస్ను ఇరకాటంలో పెడుతోందని అంటున్నారు. మరి పార్టీ అంతర్గత కుమ్మలాటలకు చెక్ పెట్టేందుకు రథసారథి ప్రణాళిక ఏంటి? వాచ్ ది స్టోరీ. అన్ని పార్టీల్లో ఉన్నట్టే తెలంగాణ కాషాయ దళంలో కూడా నాయకుల మధ్య ఆధిపత్య పోరుంది. అది అప్పుడప్పుడు శృతి మించుతుంటుంది. కొత్త అధ్యక్షుడి రాక తర్వాత ఈ పోరు తగ్గుతుందనే ఆకాంక్ష అందరిలో కనిపిస్తున్నప్పటికీ వరుసగా జరుగుతున్న ఘటనలు అంతర్గత పోరు పెరిగేదే కాని తగ్గేలా లేదనే సంకేతాలనిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటెల రాజేందర్ గొడవ చాప కింద నీరులా పాకుతూనే ఉంది. ప్రతి జిల్లాలో కీలక నేతల అనుచరులు, కార్యకర్తల ఆధిపత్య పోరు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వివాదంతో పార్టీలో ఉవ్వెత్తున అసంతృప్త జ్వాలలు ఎగిసిపట్టాయి. అధిష్టానమే ఆ సమస్యకు పరిష్కారం చూపెడుతుందని అంటున్నారు. అందుకే ఈ కీలక నేతల గొడవ పంచాయతీ ఢిల్లీ పెద్దల వద్దకు చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం సైతం తాత్కాలికంగా సైలెంట్ అయిన పరిస్థితి. ఇంతలోనే పాలమూరు జిల్లా నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కారణం అక్కడ స్థానికంగా జరుగుతున్న ఇంటర్నల్ గొడవలే కారణమని తెలుస్తోంది. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కమిటీలు ఉంటాయని, పదవులు, సీట్లలో అందరికీ న్యాయం చేస్తారని రామచంద్రరావు హామీ ఇచ్చారని సమాచారం. జిల్లాల పర్యటన చేపట్టిన కాషాయ దళపతి రామచంద్రరావుకు మహబూబ్ నగర్లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ముందే నేతలు బాహాబాహికి దిగడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అవాక్కైన అధ్యక్షుడు అందర్నీ తాత్కాలికంగా శాంతింపజేశారు. పార్టీలో అంతర్గత కలహాలు రోజురోజుకు ముదురుతుండడంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై రామచంద్రరావుకు క్లారిటీ ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత అంతర్గత సమస్యలు ఉండడం కామన్ అంటూ రామచంద్రరావు కొట్టిపారేస్తున్నప్పటికీ వాటికి చెక్ పెట్టేందుకు ఆయన తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ విషయంలో అధిష్టానం ఆశీస్సులు, మార్గదర్శనం పొందిన ఆయన ఆ మేరకు చర్యలు తీసుకోబోతున్నారని సమాచారం. తెలంగాణలో మునుపెన్నడూ లేనంతగా పార్టీలో గొడవలు జరగడం కమలం పార్టీ బలపడుతుందనడానికి సంకేతమని రామచంద్రరావు అనుచరులు స్పష్టం చేస్తున్నారు. పార్టీ బలగం పెరిగినప్పుడు సహజంగానే పదవులు, సీట్ల కోసం ఆ మాత్రం పోరు ఉండదా అంటూ అధ్యక్షుడు రామచంద్రరావుతో సహా కీలక నేతలంతా వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. అలా అని అంతర్గత పోరును లైట్ తీసుకుంటే నష్టం జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల నాటికి పార్టీ అంతర్గత గొడవల్ని చల్లబరిచి అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లేలా చేయడానికి వీలుగా తగిన ప్రణాళిక రూపొందిస్తున్నారట రామచంద్రరావు. కొత్త వ్యూహాలతోనే పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ సెట్ చేయాలని అనుకుంటున్న కొత్త అధ్యక్షుడి ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో వేచి చూడాలి.